తెలంగాణ వెనుకబడ్డది కాబట్టి దాన్ని విభజన చేయాలని డిమాండ్ టీఆర్ఎస్ వారికి, అలాగే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వారికి. తెలంగాణ ప్రాంతం వెనుకబడలేదు, అన్నిటికన్నా డెవలప్ అయిన ప్రాంతము తెలంగాణ, నెక్స్ట్ ఆంధ్ర, థర్డ్ రాయలసీమ. ఏమైనా విభజన దాని పేరుతో కోరితే మేము అడగాలి, కానీ మీరు ఎట్లా అడుగుతారు? మేమే కలిసి ఉన్నాము, కొన్ని లక్షల కోట్ల అభివృద్ధి చెందింది, మీరు విడిపోతే లక్షల కోట్ల రూపాయలు మాకు కాంపెన్సేట్ చేసి మీరు విడిపోండి అనేది ఒక క్వశ్చన్గా ముందుకు పోవడం జరిగింది. దాన్ని ప్రూవ్ చేస్తూ రాయలసీమ ప్రాంతం వెనుకబడ్డదని ప్రూవ్ చేస్తూ దాని మీద పెద్ద లిటరేచర్ చేసి ఆ బుక్కులు అన్ని పొలిటికల్ పార్టీస్కు ఇవ్వటం జరిగింది. తెలంగాణకు వెనుకబడిన ప్రాంతంగా ఎన్నో కోరికలను వాళ్ళు తీర్చే విషయంలో, ఆంధ్రులకు రాయలసీమ ప్రాంతానికి నష్టం వేసే విషయంలో ముందుకు కొనసాగుతున్నది అప్పుడుండే కొంతమంది కేంద్ర మంత్రులు. ప్రణబ్ ముఖర్జీ గారు పూర్తిగా మాకు మద్దతు ఇస్తూ వచ్చారు. రాత్రికి రాత్రే తెలంగాణ ఇస్తే మా పరిస్థితి ఏమి అనేది ఒక క్వశ్చన్ మార్క్ పెట్టింది. అలాగే రోషయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడున్న ఫైనాన్స్ మినిస్టరు ముందుకు తీసుకువెళ్ళాడు తెలంగాణ విభజన. తెలంగాణ విభజన తీసుకొని ముందుకు వెళ్తే రోషయ్య గారు దానికి ఒప్పుకోకుండా వాపసు రావటం, ఆయన హైదరాబాద్కు వచ్చిన తర్వాత చిదంబరం గారు తెలంగాణ విభజన అనౌన్స్ చేయడం జరిగింది. నేను రోషయ్య గారితో కలిశాను, సార్ ఇట్లా విభజన మీరేమైనా మద్దతు ఇచ్చారా? నేను మద్దతు ఇవ్వలేదు, నేను రాజీనామా కూడా రెడీ అవుతాను అని చెప్పి రావటం జరిగింది ఆయన. మరి అలాంటి విషయంలో నాకు మీరు పర్మిషన్ ఇస్తే నేను ఎమ్మెల్యేని, మినిస్టర్ని నేను తీసుకొని వెళ్తాను, ఢిల్లీలో రిప్రజెంట్ చేస్తాను. అలాగే తీసుకొని వెళ్ళటం, ఢిల్లీలో తీసుకువెళ్ళటం, తెలంగాణ ఇచ్చే ప్రక్రియను సమైక్య ఆంధ్రగా మార్చటం కొన్ని సంవత్సరాలు, సుమారు 3.5 సంవత్సరాలు నేను లాగటం జరిగింది. అయినాక నా చేత కాదు, 3.5-4 సంవత్సరాలు లాగగలిగాను. కానీ తర్వాత అప్పుడున్న ప్రభుత్వాలు ఏమనుకుంటే అయ్యే పరిస్థితితో ఉన్నది కాబట్టి మా పోరాటం వెనుకబడ్డది.